ప్రత్యేక పన్ను రేటు 3% ఇక ముందు కొనసాగుతుంది. సెప్టెంబర్ 22 నుంచే కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. కేంద్ర ప్రతిపాదనలకు అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని ఈ సంస్కరణలు చేపట్టాం. సామాన్యులు రోజువారీ వినియోగించే అధిక శాతం వస్తువులపై పన్ను రేట్లు గణనీయంగా తగ్గనున్నాయి. కార్మికులు ఆధారిత రంగాలకు చక్కని మద్దతు లభిస్తుంది. రైతులు, వ్యవసాయ రంగం, ఆరోగ్య రంగం ప్రయోజనాలు పొందుతాయి. ఆర్థిక వ్యవస్థలోని కీలక చోదకాలకు ప్రాధాన్యం ఇచ్చామని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యాపార నిర్వహణ సైతం సులభతరం అవుతుందని, నిబంధనలు అమల్లోకి సరళంగా మారుతుందన్నారు. తాజా పన్ను స్లాబుల్లో క్రమబద్ధీకరణతో 48,000 కోట్ల ఆదాయం తగ్గిపోనుంది. ద్రవపరంగా దీన్ని ఎదుర్కోగలమని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ నిర్ణయాలతో దేశీ వినియోగం మరింత మెరుగుపడుతుందని కేంద్రం అంచనా. మన జీడిపిలో 61.4% వినియోగం రూపంలోనే సమకూరుతుండడం గమనార్హం. జీఎస్టీ సంస్కరణలో అమల్లోకి వచ్చిన రెండో ఏడాది జీడిపి వృద్ధి 0.5% మేర అదనంగా నమోదవుతుందని ఆర్థికవేత్తల అంచనా. భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన 50% టారిఫ్లు దేశ ఆర్థిక వృద్ధిని 0.20 నుంచి 0.50% ప్రభావితం చేస్తాయన్న ఆందోళనలు నెలకొనగా జీఎస్టీ సంస్కరణలతో ఈ ప్రభావం సమస్య పోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుత బ్రాండెడ్ బ్రెడ్ ఉత్పత్తులపై 5% నుంచి 18% మేర జీఎస్టీ అమల్లో ఉండగా ఇది తొలగిపోనుంది. పరోటాపై 18%, చపాతీ యూహెచ్టీ పాలసీపై 5% రేటును ఎత్తివేయనున్నారు. నిత్యావసరాలపై టూత్ పేస్ట్, టూత్ బ్రష్లు, టాల్కమ్ పౌడర్, షాంపూలు, సబ్బులు, హెయిర్ ఆయిల్, బటర్, నెయ్యి, మాంసం, బిస్కెట్లతో పాటు షుగర్, జామ్, ఫ్రూట్ జెల్లీలు, డ్రై నట్స్, ఐస్ క్రీమ్, పండ్ల రసాలు, కార్న్ఫ్లేక్స్ తదితర ఉత్పత్తులపై 18% జీఎస్టీ 5%కి మాత్రమే తగ్గిపోనుంది. ఇక వంటింటి వస్తువులు, గొడుగులు, సైకిళ్లు, వెదరు, ఫర్నిచర్ వస్తువులు, ఫీడింగ్ బాటిల్స్, టూత్ పౌడర్ పై పన్ను 12% నుంచి 5%కి దిగిరానుంది. సిమెంట్ పై పన్ను 28% నుంచి 18%కి తగ్గనుంది. 350 cc ఇంజనీరింగ్ సామర్థ్యం వరకు ఉన్న ద్విచక్ర మోటార్ వాహనాలు, ఏసీలు, డిష్ వాషర్లు, టీవీలు 32 అంగుళాలు పైన అంటే తదితర ఎలక్ట్రానిక్స్ వస్తువుల పైన ధరల భారం 28% నుంచి 18%కి దిగిరానుంది. 1200 cc 4000 mm పొడవు మించిన పెట్రోల్, ఎల్పిజి, సిఎన్జి వాహనాలు, 1500 cc వరకు ఉన్న డీజిల్ వాహనాలపై పన్ను రేటు 18%కి తగ్గనుంది. ఎలక్ట్రికల్ వాహనాలపై ఇప్పటికీ మాదిరే 5% పన్ను కొనసాగుతుంది. ఇక కూల్ డ్రింక్స్ విషయానికి వద్దాం. 1200 cc సామర్థ్యానికి మించిన విలాస పెట్రోల్ కార్లు, 1500 cc సామర్థ్యానికి మించిన విలాస డీజిల్ కార్లు, 350 cc పైగా ద్విచక్ర వాహనాలు, ఎయిర్ క్రాఫ్ట్లు అంటే వ్యక్తిగత వినియోగానికి సంబంధించి, రేసింగ్ కార్లు, క్యాసినోలు, గ్యాంబ్లింగ్, గుర్రపు పందాలు, లాటరీలపై పన్ను రేటు 28% నుంచి 40%కి పెరగనుంది. నైస్. ఎవరైతే ఇష్టం వచ్చినట్టు కోడి పందాలు, గుర్ర పందాలు, రేసింగ్ కార్లు, క్యాసినోలు, గ్యాంబింగ్లు ఇవి ఎక్కువ రైడింగ్కి వెళ్తూ ఉంటారు కదా, సో వాటి మాత్రం బాగా కుదిస్తున్నారు, పెంచుతున్నారు. కూల్ డ్రింక్స్ అంటే చక్కెర కలిసిన ఎయిరేటెడ్ వాటర్స్, ఫ్లేవర్డ్ డ్రింక్స్, పొగాకు, పాన్ మసాలా, గుట్కా, సిగరెట్లు, నమిలే పొగాకు ఉత్పత్తులకి ముడి పొగాకు, బీడి, సెంటెడ్ పొగాకు, సిగరెట్లు, సిగరెట్స్ పై పన్ను 28% నుంచి 40%కి పెరగనున్నాయి. సిగరెట్ ఇప్పుడు ఒకటి 20 కాదు, 40-50 రూపాయలు అవ్వాలి. సిగరెట్లు, గుట్కాలు, పాన్ మసాలా, జర్దా పొగాకు ఉత్పత్తుల పైన 40% పన్ను రేటును ప్రతిపాదించినప్పటికీ ప్రస్తుతానికి 28% జీఎస్టీ దీనిపై సెస్ను కొనసాగించనున్నారు. రాష్ట్రాలకు ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు తీసుకున్న రుణాలను తిరిగి పూర్తిగా చెల్లించేంత వరకు ఇది కొనసాగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆ తర్వాతే వీటిపై 40% పన్ను రేటు అమలు కానుంది. ఎప్పటి నుంచి అనేది జీఎస్టీ మండలి తర్వాత నిర్వహిస్తుంది. రైట్. సో చాలా మంచి అంటే నిర్ణయం అనే చెప్పాలి.